ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సఫలన్ ఘనతను తెచ్చును. నెంతటి గుణముల కుప్పలకునైనా గువ్వల చెన్నా. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సఫలన్ ఘనతను తెచ్చును. నెంతటి గుణముల కుప్పలకునైనా గువ్వల చెన్నా. అంటే ధనం అనేది స్నేహాన్ని తెస్తుంది. ధనం వల్ల విరోధం కూడా తెస్తుంది. ధనం అనేది స్నేహాన్ని చెరిపేస్తుంది, శత్రువును చేస్తుంది. ధనము సబలన్ ఘనతను తెచ్చును. అంటే సభలలో మనకి గొప్పతనాన్ని తెస్తుంది. అంటే ధనం ఉంటే ఎన్నో గుణములు అలవడతాయి అన్నమాట మనిషి. అంటే ధనం వల్ల ఏమి పలికినా, ఇప్పుడు ధనం ఉన్నవాడు ఏమి చెప్పినా కూడా, అంటే గాడిద గురించి చెప్పినా కూడా వింటారు ఎవరైనా సరే. ధనము లేనివాడు భగవద్గీత గురించి చెప్పినా కూడా ఎవ్వరూ వినరు. ఇప్పుడు ధనం అంటే రూపాయి నువ్వేం చేస్తావంటే హరిశ్చంద్రుని చేత అబద్ధాలు ఆడిస్తాను, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను, అన్నదమ్ములను విడగొడతాను, ప్రాణ స్నేహితులను మధ్య వైరం పెడతాను అని చెప్పిందంట. ధనమే దేనికైనా మూలం. ధనం లేదు ఉందనుకోండి, అందరూ సెల్యూట్ కొడతారు. ధనం లేదనుకోండి, మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు విలువరు. సొంత అనుభవం ఇది.